మన దేశంలో ఆటోలకు 4 ఇన్ ఆల్ అని రాసి ఉంటుంది. అంటే ఆటోల నలుగురికి మించి ఎక్కద్దని రూల్స్ చెప్తుంటాయి. కానీ అట్లా రూల్స్ ప్రకారం నడిపిస్తే మా ఆటోలకు కిస్తీలు కూడా వెళ్ళవు అని ఆటో వాళ్ళాలు వెనకాల 6గురిని ముంగట 4గురిని ఎక్కించి ట్రిప్పులు కొడుతుంటారు. అది అందరికీ ఎరుకున్న ముచ్చట్నే కానీ ఏనన్నా ట్రాఫిక్ వాళ్ళు ఆపుతున్నారంటే ముంగటోళ్ళని దిగి పోలీసు వాళ్ళని దాటేదాకా నడుచుకుంటారు అమ్మంటారు. మనకు తెలిసి ఆటోల మహా అంటే 8 లేదా 10 మందిని ఎక్కిస్తారు అంతే కదా. కానీ ఓ ఆటో డ్రైవర్ ఎంతమందిని ఎక్కించిండు చూస్తే అరే గట్లెట్లా కుక్కినామన్న ఆటోలా అనుడు పక్క. మన దేశంలో ఆటోలన్నా ఆర్టీసీ బస్సులన్నా పుష్పక విమానాలని తెలుసు కదా. అంటే ఎంతమంది ఎక్కినా పుష్పక విమానం లెక్కనే ఇంకొకరికి జాగు ఉంటుంది. అయితే ఉత్తరప్రదేశ్లో ఉన్న ఝాన్సీలా ఈ ఆటో డ్రైవరు అందరు ఎక్కించినట్టే 8 మంది కాదు 10 మంది కాదు ఏకంగా 19 మందిని ఉక్కిండు ఆటోలా. ఇంకోళ్ళు తక్కువ అయ్యారు కానీ ఎవరైనా తొవ్వలు ఆపితే వాళ్ళని కూడా ఎక్కించేటోడు కావచ్చు. అయితే ఈ 19 మందిని కిటకిట మెలుక్కొని పోతుంటే నడిమిట్ల పోలీసు వాళ్ళు అడ్డేసి దొరకబట్టిరు. ఆటోలో ఇంతమందిని ఎట్లా గుక్కినవయ్యా అని షాక్ అయ్యారు. తర్వాత షేక్ అయ్యారు. ఏది ఒక్కసారి బయటకు దిగురు అని ఆటోలో ఉన్నోళ్ళందరినీ ఇట్లా లెక్క పెట్టబట్టిరు. 1 2 3 4 5 6 7 8 9 10 సెంటర్లో 10 మంది. ఇక వెనకాల చూద్దాం పారి. 1 2 3 4 5 వెనక పొంటే 5గురిని కూర్చోబెట్టిండు. ఇక ముంగటి సీట్ల డ్రైవర్తో సహా 4 మొత్తం 19 మందిని కుక్కిండు. ఇట్లా ఒరే నాయన 4 బట్టే ఆటోను మినీ బస్సును చేసి మనుషులను మినియేచర్స్ లెక్క తీసుకుపోతున్నావు కదరా అయ్యా అని అది ఆటో అనుకున్నావా బస్సు అనుకున్నావా అని గుస్సా అయిపోయి డ్రైవర్ మీద కేసు రాసిర్రు. ఆటోను సీజ్ చేసిర్రు. అంతమంది ఒక ఆటోలోనే పోయేందుకు మీకెట్లా బుద్ధి లేదువా ఏమన్నా అయితే ఎట్లుంటుంది ఒకనికన్నా సోయి ఉన్నదా అని ప్యాసింజర్లకు కూడా గట్టిగానే సొట్లు పెట్టిర్రు. అన్నట్టు ఈయన దొరికిండు కానీ దొరకకుండా తిరిగేటోళ్ళు మస్తు మంది ఉన్నారు ఇట్లా కదా.